నమస్తే నవ్య న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ పథకాల అమలు అభివృద్ధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు. మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. వేటపాలెం కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు. కన్నుల పర్వంగా సాగిన 180 రకాల నైవేద్యాల నివేదన కార్యక్రమం. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఆయుధం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరులు ఓటు హక్కు తప్పనిసరి. అవగాహన సదస్సులో తహసీల్దార్ హుస్సేన్. జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులకు హెచ్చరించారు. జిల్లాలో చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు అభివృద్ధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ప్రకాశం భవనం స్పందన సమావేశపు హాలులో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జిల్లాలోని అన్ని మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుగా ఆయా మండలాల్లో అభివృద్ధి పనులపై సమీక్షించారు. పనులను వేగవంతం చేయాలని సూచించారు. విధి నిర్వహణలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్, గ్రామ వార్డు సచివాలయాల అభివృద్ధి అధికారులు చేతన్, హౌసింగ్ డెవలప్మెంట్ అధికారి విశ్వనాథన్, జిల్లా అధికారులు ఉన్నారు. కొన్ని మండలాల్లో చెప్పానండి, ఎంపీడీఓ లాగిన్లో అక్కడున్న తహసీల్దార్ లాగిన్లో డబల్ డిజిట్లో ఉన్నాయి. 30, 40, 20. So this is unacceptable number. Please attend to it. Second, కొన్ని పంచాయత్ సెక్రటరీ లాగిన్ లో అలాగే వార్డ్ ఎమ్యూనిటీస్ వార్డ్ సెక్రటేరియట్ లో కూడా కొన్ని మున్సిపాలిటీలు ఉండిపోయినాయి. దట్ ఈస్ అవన్ కంటిన్యూస్లీ ఎవ్రీ వీక్ కొన్ని మండలాల్లో కొన్ని కాన్స్టిట్యున్సీలో కొన్ని సచివాలయాలు అంటే వార్డ్ అండ్ విలేజ్ సచివాలయాల్లో కూడా ఉండిపోతున్నాయి. ఐ రిక్వెస్ట్ concerned mandal HOD to review that. చెప్పానండి, every Monday spend 5-10 minutes before this video conference or every Friday so that Monday daaka you'll have zero pendency. ఇప్పుడు EBC Nestam Chedodu Jagannathodu vaccination survey, it is you are taking on your own time. ఇది ఓన్లీ వాలంటీర్ చేసే ఒకసారి పోతే 30-40 హౌస్ హోల్డ్స్ ఇన్ వన్ డే ఈ కెన్ డూ ఈవెన్ 2-3 హౌసెస్, 10 హౌసెస్, 5 days లో ఈ కెన్ కంప్లీట్ 50 హౌసెస్. వేటపాలెంలోని శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరణార్థి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 180 రకాల నైవేద్యాలు నివేదన కార్యక్రమం ఘనంగా జరిగింది. వేటపాలెంలో వేంచేసి ఉన్న కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు కన్నుల పర్వంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీ వాసవి అమ్మవారికి 180 రకాల నైవేద్యాలు నివేదన కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి భక్తులు సమర్పించిన 180 రకాల నైవేద్యాలు కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చీరాల పట్టణంలోని చైతన్య భారతి కళాశాలలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా మండల తహసీల్దార్ హుస్సేన్ హాజరయ్యారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా విలువైనదని మండల తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. సోమవారం స్థానిక చైతన్య భారతి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం రెవెన్యూ అధికారులు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరులు తప్పక ఓటు హక్కు కలిగి ఉండాలని, ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయటంలో ఓటు హక్కు కలిగిన వారు కీలక పాత్ర పోషిస్తారని, కావున 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కు కలిగి ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ మహేశ్వరి, ఆర్ఐ శ్రీకాంత్, కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఓసారి పరిశీలిద్దాం.
అంతర్జాతీయంగా దేశీయంగా బొగ్గు లభ్యత లేకపోవడం వల్ల విద్యుత్ సమస్య తలెత్తే అవకాశం ఉందని, ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ విద్యుత్ సమస్యపై క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అంతర్జాతీయంగా బొగ్గు కొరత ఉందని ఆయన తెలిపారు. దీంతో దేశంలో 25 రూపాయలు ఖర్చు చేసినా యూనిట్ విద్యుత్ లభించని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కరెంటు కోతలు ఉంటాయని సజ్జల వెల్లడించారు. కాబట్టి ప్రజలు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సెంట్రల్ మినిస్టర్ అన్నారు కానీ బొగ్గు సప్లై ఆయన అట్లంటున్నా, మరి ఆయన బొగ్గు సప్లై ఉంటే 20 రూపాయలు 18 రూపాయలకు విచ్ క్యాన్ బి డినైడ్. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన ఓపెన్ మార్కెట్లో రేట్ చూస్తే మీకైనా తెలుస్తుంది. చాలా ఆరోపణలో కూడా ఫసలైన ఆరోపణలాగా చేసేది తప్ప అంత వెహమెన్స్ లేదు వాళ్ళు మాట్లాడిన దాంట్లో. ఎందుకంటే విచ్ ఈజ్ ఫ్యాక్ట్. మన సీఎం గారు చేసిన పని ఏంటంటే అప్రమత్తంగా ఉన్నారనే విషయం ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ రాయడంలో తెలిసింది. ఆ తర్వాత ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అదే ఫాలో అయ్యారు. ఎవరిబడి ఐ థింక్ అదర్ స్టేట్స్ కూడా అదే ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు హ్యాండ్ టు మౌత్ ఇప్పుడు నడుస్తుంది. దీని ఇంపాక్ట్ సమ్మర్లో పడితే ఇంకా ఘోరంగా ఉంటుంది. అప్పటికి డొమెస్టిక్ రిక్వైర్మెంట్ కూడా బాగా పెరుగుతుంది. సో ఇప్పుడు వింటర్ కాబోతుంది కాబట్టి మనం డొమెస్టిక్ దీని దగ్గర కొంచెం కంట్రోల్ ఉంచుకోగలిగితే మేబీ స్టాక్స్ పెంచుకోవచ్చు. అప్పటికి సమ్మర్కు మీట్ కావచ్చు. అందరూ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అందరూ కూడా ఫాలో కావాల్సిన డొమెస్టిక్ రిక్వైర్మెంట్కి సంబంధించిన అవసరం ఉందని అయితే భావిస్తున్నాను. ఈవినింగ్ 6 to 10 ఇంత మొన్న గవర్నమెంట్ కూడా అప్పీల్ చేసినట్టు చేయగలిగితే చాలా వరకు ఒక రెస్పైట్ దొరుకుతుంది. ఆ మేరకు బర్డన్ కూడా తగ్గుతుంది. పోస్ట్ కోవిడ్ అనుకున్న దానికంటే మన కంట్రీలో కూడా డిమాండ్ పెరగడం, ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ ఇంకో పక్క కంటిన్యూస్ వర్షాల వల్ల బొగ్గు మన దగ్గర ప్రొడక్షన్ తగ్గడం, వీటన్నిటి వల్ల రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు 18 రూపాయలు 20 రూపాయలు పెట్టినా దొరకని పరిస్థితి మీ మీడియాలోనే వస్తుంది. విచ్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఇండస్ట్రీస్ అనేటివి నడుస్తుండాలి కాబట్టి, అగ్రికల్చర్కి అవసరమైంది ఉండాలి కాబట్టి, ఇనిషియల్గా చేయగలిగింది డబ్బున్నా కూడా చేయలేని పని ఏంటంటే కొనలేం కాబట్టి డొమెస్టిక్ పవర్ కన్జంప్షన్ తగ్గితే సేవ్ చేసుకోగలిగితే అది అందరూ ఈవినింగ్ 6 to 10 ఇంత మొన్న గవర్నమెంట్ కూడా అప్పీల్ చేసినట్టు చేయగలిగితే చాలా వరకు ఒక రెస్పైట్ దొరుకుతుంది. ఆ మేరకు బర్డన్ కూడా తగ్గుతుంది. చీరాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు సకాలంలో చెత్త పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ మల్లేశ్వరరావు సూచించారు. చీరాల మున్సిపాలిటీ పరిధిలో చెత్త పన్నులను త్వరితగతిన చెల్లించాలని, మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ నాగమల్లేశ్వరరావు అన్నారు. పట్టణంలోని 33 వార్డుల్లోని ప్రజలు 18,000 పైచిలుకు చెత్త పన్నులకు గాను 11,000 మంది చెత్త పన్నులను కట్టడం జరిగిందన్నారు. మిగిలిన వారు త్వరగా పన్నులను చెల్లించాలన్నారు. పట్టణ పరిధిలోని ఆయా వార్డుల్లో చెత్త సేకరణకు 24 ట్రాక్స్ను కేటాయించడం జరిగిందని, అలానే ప్రతి ఇంటికి 2 టబ్స్ ఇవ్వటం జరిగిందని తెలిపారు. ఇంటిలో తడి పొడి చెత్తలను వేరు చేసి 2 డబ్బాలలో వేసి ఇంటి వద్దకు వచ్చే సిబ్బందికి అందించాలని స్పష్టం చేశారు. ఇప్పటికీ 500 టబ్స్ను ఇవ్వటం జరిగిందన్నారు. మిగిలిన వార్డు ప్రజలకు ప్రతి ఇంటికి మున్సిపాలిటీ వారు చెత్త సేకరణ టబ్స్ ఇవ్వటం జరుగుతుందన్నారు. చీరాల పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చీరాల పురపాలక సంఘం తరపు నుంచి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఏదైతే జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగిందో ఈ శానిటేషన్కి సంబంధించిన కార్యక్రమం, ఆ యొక్క శానిటేషన్ కార్యక్రమం సందర్భంగా మన చీరాల పురపాలక సంఘానికి 24 వెహికల్స్, ఆటోస్, టిప్పర్స్ లాంటివి 3 టిప్పర్స్ 24 టిప్పర్స్ని మనకి మంజూరు చేయడం జరిగింది. తడి చెత్త పొడి చెత్త సపరేట్గా చేసి వాటి ద్వారా ఏర్పాటు చేయడానికి ప్రతి ఇంటికి ఆ యొక్క టిప్పర్ రావడం, అక్కడి నుంచి గార్బేజ్ కలెక్షన్ డైరెక్ట్గా సేకరించి మన డంపింగ్ యార్డు లేదా సెగ్రిగేషన్ పాయింట్కి ఈ యొక్క గార్బేజ్ని తరలించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ప్రతి ఇంటికి కూడా మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఆదేశించిన ప్రకారంగా ప్రతి ఇంటికి కూడా 3 కలర్స్ బిన్స్, ఈ తడి చెత్త పొడి చెత్త అదేవిధంగా హజార్డస్ వేస్ట్ హానికరమైనటువంటి చెత్తకు సంబంధించినవి కూడా మనం సపరేట్ చేసి చేయడానికి కోసం 3 రకాల బొక్కలని కూడా ప్లాస్టిక్ బిన్స్ని కూడా మనం సప్లై చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి
టెండర్ని కాల్ఫర్ చేయడం జరిగింది. ఆ టెండర్ ద్వారా నుంచి ఒక 6,000 మాత్రమే బిల్స్ మాకు సప్లై చేశారు. కాబట్టి అవి ముఖ్యంగా ఈ యొక్క పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 16 వార్డులో మనం ప్రారంభించడం జరిగింది గత జూన్లో. రాష్ట్ర జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. దేశంలో కరోనా ఉధృతి నానాటికి పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో 2 రోజులుగా 20 మార్కు దాటి నమోదవుతున్న కరోనా కేసులు మళ్లీ 20,000కు దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,166 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ఈ మహమ్మారి కారణంగా 214 మంది మరణించారు. ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే 205 రోజుల తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 2,30,971 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 205 రోజుల్లో ఇదే అత్యల్పమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,39,53,475కి పెరిగింది. మరణాల సంఖ్య 4,50,589కి చేరింది. అయితే నిన్న కరోనా నుంచి 23,624 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,32,71,915కి చేరిందని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో పాటుగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 94,70,10,175 కరోనా వ్యాక్సినేషన్ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఒంగోలు స్పందన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ప్రకాశం భవనం స్పందన సమావేశపు హాల్లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఆయా అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ అర్జీలను ఆయా మండల తహసీల్దార్లకు బదలాయించారు. త్వరితగతిన అర్జీలను పరిష్కరించాలని సూచించారు. అలాగే స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్పందన సమావేశపు హాల్లో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కార్యాలయానికి రాలేని అర్జీదారులతో వివిధ సమస్యలపై కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుని సమస్యల పరిష్కార మార్గాలను తెలియజేశారు. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం మండల తహసీల్దార్ హుసేన్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాగా స్పందన కార్యక్రమం అని మండల తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమం సోమవారం ఉదయం మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఎంఆర్ఓ మహమ్మద్ హుస్సేన్ స్వీకరించి అర్జీలకు సంబంధించిన శాఖల అధికారులకు బదిలీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీల్లో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఐ శ్రీకాంత్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 4వ రోజున శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కాళీయమర్దనుడి అలంకారంలో సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి శ్రీ రాజమన్నార్ అలంకారంలో చంద్రకోలు దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. కాగా బ్రహ్మోత్సవాలలో 5వ రోజున సోమవారం ఉదయం మోహిని అవతారం, రాత్రి గరుడ వాహనంపై శ్రీ మలయప్పగా స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. చీరాల మండలంలో నిర్వహించే జగనన్న స్వచ్ఛ సంకల్ప యాత్రను జయప్రదం చేయాలని చీరాల ఎంపీడీఓ సాంబశివరావు తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజుల యాత్రను జయప్రదం చేయాలని మండల అధికారులను ఎంపీడీఓ జి సాంబశివరావు సూచించారు. సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామస్తులు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల మండలం గ్రామ పంచాయతీలలో మెరుగైన పారిశుద్ధ్యం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో ప్రజలకు వేస్ట్ చెత్త చెదారాలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా ఒక క్రమ పద్ధతిలో డస్ట్బిన్నులు ఉపయోగించే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జగనన్న స్వచ్ఛ సంకల్ప యాత్రను జయప్రదం చేయాలని అధికారులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వ
ఆదేశాల మేరకు జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజుల కార్యక్రమాన్ని ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి విలేజ్ సెక్రటరీలో కూడా దీన్ని బలంగా తీసుకొని పోవాలా, దీన్ని బలోపేతం చేయాలా అనే ఉద్దేశంతో ఈ 100 రోజుల కార్యక్రమాన్ని జగనన్న స్వచ్ఛ సంకల్పం మీద పెట్టారు. ఈరోజు మొన్న స్టేట్ లెవెల్లో 2వ తారీఖునే మనకు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. తర్వాత మొన్న 8వ తారీఖున ఇక్కడ మన డిస్టిక్ లెవెల్లో ఇనాగ్రేట్ చేశారు. తర్వాత మనం మండల్ లెవెల్లో ఈరోజు 11వ తారీఖున మనల్ని జగనన్న స్వచ్ఛ సంకల్పం లాంచింగ్ చేయమని చెప్పారు. ఇక్కడ మనం మండల్ లెవెల్లో మనము ప్రారంభోత్సవం చేస్తున్న తర్వాత ప్రతి పంచాయతీలో కూడా రేపు ఎల్లుంట్లో దీని మీద ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని టేకప్ చేసిన తర్వాత 3 రోజులు నిరంతరం దీని మీద ఏ రోజు ఏం చేయాలో షెడ్యూల్ కూడా ఉందన్నమాట. ఆ షెడ్యూల్ ప్రకారం 100 రోజుల కార్యక్రమాన్ని వీళ్ళు ప్రతి గ్రామాల్లో కూడా టేకప్ చేసుకొని పరిశుభ్రంగా ఉండేటట్టుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రామాల్లో అడ్డుగాదులు రాకుండా ఇంకోటి రాకుండా వాటన్నిటికీ సంబంధించి సంపూర్ణమైన పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాన్ని టేకప్ చేస్తారు. ఇందులో మనము ఐటీసీ వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఐటీసీ వాళ్ళ భాగస్వామ్యంతో కూడా కొన్ని గ్రామాల్లో మనము వీటి మీద విస్తృతంగా టేకప్ చేసి కొన్ని మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా టేకప్ చేయాలని కూడా ప్లాన్ చేసామన్నమాట. అది వీటికి సంబంధించి అందరూ కూడా చీరాల మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా సంపూర్ణ సహకారాలు అందించి పంచాయతీ వారితో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సింది అందరికీ మేము మనం చేయడం జరిగింది. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. కోస్తాంధ్ర నుంచి రాయలసీమ మీదుగా రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో సోమవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఉండటం వల్ల ఇది తదుపరి 4-5 రోజుల్లో మరింత బలపడి తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. బర్మా సమీపానికి దిశ మార్చుకుని దక్షిణ ఒడిశా వైపు రానుంది. ఫలితంగా ఈ తుఫాను ప్రభావమంతా ఒడిశాపైనే ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా 2 రోజుల్లో రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 17న రాష్ట్రాన్ని తాకాల్సిన ఈశాన్య రుతుపవనాలు 23 లేదా 24వ తేదీన వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. చీరాల మండలం ఈపురిపాలెం రివర్స్ కాలనీలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని, ఆయా ప్రాంతాల రోడ్లు మరమ్మతులు చేపట్టాలని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. చీరాల మండలం ఈపురిపాలెం గ్రామ పంచాయతీ సిండికేట్ రివర్స్ కాలనీలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని స్థానికులు వాపోయారు. కాగా సమస్యలపై కాలనీలో పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో స్థానికులు జనసేన పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయా ప్రాంతాలలో పర్యటించిన జనసేన పార్టీ నాయకులు రోడ్డు లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారులను బాగు చేయాలని, లేని పక్షంలో జనసేన ఆధ్వర్యంలో రహదారుల మరమ్మతులు చేపడతామని ఆ పార్టీ నాయకులు తెలిపారు. మేము ఎన్నోసార్లు పంచాయతీకి కాగితాలు పెట్టామండి, చాలా సార్లు పెట్టాము. 2 సంవత్సరాలు తిరుగుతున్నామండి. మేము ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ అంతకంటే రోడ్డు లేదు, ఏమీ లేదు. ఒకటి చెట్లు, మళ్ళీ ఇంటి పనులు కట్టించుకుంటున్నారు, కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నారు. మాకు ఏవి కూడా ఆధారం లేదు. ఇక్కడ ఎన్నోసార్లు పాములు చంపుతున్నాం మేము, చెత్త చెడారం కనీసం పంచాయతీలు ఏమి కూడా పట్టించుకోవట్లేదు. ఈ పిల్లలకి బెంగో జ్వరాలని, ఇప్పుడు వచ్చే రోగాలు ఎలాంటివి అండి, కరోనా వ్యాధితోటి ఎన్నో బాధలు పడుతున్నాం మేము ఇండ్లలో. ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఇవ్వండి. మాకు రోడ్లు లేవు అసలు. ఇక్కడ ఎన్నోసార్లు తిరగబట్టి 2 స్తంభాలు వేసారండి పక్క రోడ్డు కానీ, ఈ రోడ్లు మాత్రం పట్టించుకోవట్లేదు. మీరన్నా చెరిగి తీసుకోండి. వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. స్పానిష్ ద్వీపమైన లాపాల్మా ద్వీపంలో అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిన 3 వారాల తర్వాత ఆదివారం భూకంపం వచ్చింది. దీంతో 3 అంతస్తుల భవనాల వరకు లావా వచ్చింది. ఆదివారం సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.8గా నమోదైందని స్పానిష్ నేషనల్ జియోలాజికల్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. మాజో, ఫ్యూన్కాలియంట్, ఎల్పాసో గ్రామాల్లో భూకంపం వచ్చినట్లు తెలిపింది. కుంబ్రే వైజాగ్ని పర్వతం వైపు ఎర్రటి వేడి శిలాద్రవం ప్రవహిస్తోంది. అది భవనాల వైపు వచ్చినట్లు స్పానిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ తెలిపింది.
సోమవారం నుంచి స్పానిష్ నావికాదళం అగ్నిపర్వత బూడిదను శుభ్రం చేయటంలో సహాయపడుతున్నారని స్పెయిన్ రక్షణ మంత్రి మార్గరెట్ రోబల్స్ చెప్పారు. ప్రపంచాన్ని అనుసంధానించడంలో భారతదేశాన్ని నూతన ఆవిష్కరణ కేంద్రంగా మార్చడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంస్కరణలతోనే భారతదేశాన్ని నూతన ఆవిష్కరణ కేంద్రంగా తీర్చిదిద్దగలమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇండియన్ స్పేస్ అసోసియేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలతో పలు కంపెనీల ప్రతినిధులతో ప్రధాని సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, మేము అంతరిక్ష సంస్కరణలు 4 స్తంభాలపై ఆధారపడి ఉంటాయని, అదే తమ విధానమని తెలిపారు. స్వేచ్ఛగా ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేయటం, ప్రభుత్వ సహకారం, భవిష్యత్తు కోసం యువతను సిద్ధం చేయటం, అంతరిక్ష రంగాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావటమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం నిర్ణయాత్మకమైన విధానంతో ముందడుగు వేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మఒడి, విద్యా కానుకపై అధికారులతో సీఎం విస్తృతంగా చర్చించారు. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై జగన్ ఆరా తీశారు. పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా పాఠశాలలపై కరోనా ప్రభావం పెద్దగా లేదని అధికారులు సీఎం జగన్కు వివరించారు. టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తయినందున వారు విధుల్లో చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కలిపి ఆగస్టులో పిల్లల హాజరు 73% ఉందని, అది సెప్టెంబర్లో 82% పెరిగిందని వివరించారు. అక్టోబర్లో 85% హాజరు నమోదైందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు భారీగా పెరిగిందని, ప్రస్తుతం 91% హాజరు ఉందని తెలిపిన అధికారులు అమ్మఒడి పథకం స్ఫూర్తి కొనసాగాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకల వార్షిక సామర్థ్యాన్ని 3.4 కోట్లకు పెంచడానికి జీఎంఆర్ గ్రూప్ 6,300 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. 2024 నాటికి విమానాశ్రయ ప్రయాణికుల సామర్థ్యాన్ని ఈ స్థాయికి పెంచనున్నట్లు జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ డిప్యూటీ సీఈఓ ఆంటోనీ క్రోంబేస్ పేర్కొన్నారు. విస్తరణకు అవసరమైన నిధుల్లో అధిక భాగాన్ని బాండ్ల జారీ ద్వారా సమీకరించనున్నట్లు చెప్పారు. ఎయిర్పోర్ట్లో విస్తరణ ప్రణాళికలకు అవసరమైన నిధుల కోసం $30 కోట్ల సమీకరణకు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్టు విదేశాల్లో బాండ్లను జారీ చేయనుందని జీఎంఆర్ గ్రూప్ ఈ ఏడాది జనవరిలో వెల్లడించింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు. మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. వేటపాలెం కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు. కన్నుల పర్వంగా సాగిన 180 రకాల నైవేద్యాల నివేదన కార్యక్రమం. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఆయుధం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరులు ఓటు హక్కు తప్పనిసరి. అవగాహన సదస్సులో తహసీల్దార్ హుస్సేన్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.